వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అచింత్య. ఈరోజు టాపిక్ వచ్చేసరికి గుడ్ హ్యాబిట్స్ వర్సెస్ బ్యాడ్ హ్యాబిట్స్. అయితే ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే డ్రింకింగ్, స్మోకింగ్, టేకింగ్ సబ్స్టెన్స్, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్ అంటే చక్కగా వెజిటేబుల్స్ తింటాం, న్యాచురల్ ఫుడ్ తింటాం, యోగా మెడిటేషన్ చేసుకోవటం, డైలీ హ్యాబిట్స్ అంటే డైలీ యాక్టివిటీస్ నార్మల్గా అందరిలాగా చేసుకోవటం, అందరితో కలిసి ఉండటం, గుడ్ కమ్యూనిటీలో ఉండటం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే గుడ్ ఎన్విరాన్మెంట్లో ఉండి గుడ్గా ఉండటం, మంచి మంచి మాటలు చెప్పటం, అలాగే డైలీ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ కిందకు వస్తాయి. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అవి బ్యాడ్ హ్యాబిట్స్. అయితే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే నష్టాలు: మీ లోపల బయట బాగానే ఉంటుంది, మేలి పండు చూడు లోపల విప్పి చూడు పురుగులుండు, బయటకు చూడంగా అందంగా ఉంటుంది మేడి పండు. అదే లోపల పురుగులు ఉంటాయి. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల లోపలంతా డిస్ట్రాయ్ అయిపోతుంది, బయటకి చాలా బాగుంటుంది. సో వీ హ్యావ్ టు లీవ్ ద బ్యాడ్ హ్యాబిట్స్. వీ హ్యావ్ టు లైవ్ ఇన్ గుడ్ కమ్యూనిటీ అండ్ గుడ్ హ్యాబిట్స్ని అలవర్చుకోవాలి. అయితే ఇన్నాళ్ళు మనం భగవద్గీత చేసాము, 18 అధ్యాయాలు. కొంచెం అది బాగా వచ్చినట్టు చేయలేదు, పర్లేదు, కొంచెం బాగానే చేశాను. జాగ్రత్తగా శ్రద్ధగా వింటే మీకు చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. మీ లైఫ్లో ప్రతి టైం చాలా ఉపయోగపడుతుంది. అయితే సత్వ రజస్ తమో గుణాల గురించి చెప్పుకొచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమని? సత్వ రజస్ తమో గుణాలంట ఇవి సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు, యోగి అయినా విద్వాంసుడైనా మామూలు మనిషి అయినా అందరికీ అవి కామనేనంట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వస్తూ ఉంటాయి. కానీ వాటిని తగ్గించుకోవాలి అంటే నీ యొక్క లక్ష్యం అంతా దైవం పైన ఉండాలి. దేవుణ్ణి విస్మరించకూడదు. దేవుణ్ణి నువ్వు కష్టంలో ఉన్నా కాపాడమని కోరుకోవాలి, సుఖంలో ఉన్నా కానీ ఆయన్ని వదలకూడదు. అందరూ చేసే తప్పేంటంటే కష్టాల్లో ఉన్నప్పుడే బాగా పూజలు చేస్తారు, భయపడతారు, భయాన్ని తగ్గించుకోవడానికి పూజలు చేస్తారు. కానీ సుఖాలుగా ఉన్నప్పుడు ఆయన్ని వదిలేస్తారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆయన సేవలో ఉంటే దానివల్ల సత్వగుణం అలవరుతుంది, సత్వగుణంలో ఉండగలుగుతారు. సత్వగుణం అలవరిందంటే సప్తరజస్తమో గుణాలు మీ చేతులకి, మీరు వాటిని బంధించేయచ్చు. ఎలా అయితే రావణాసురుడు శనిగ్రహాన్ని బంధించాడో అలా మీ యొక్క గుణాలను కూడా మీ చేతులతో మీరు బంధించవచ్చు. అప్పుడు మీరు అనుకున్న స్థితి, ముక్తి అనే స్థితికి మీరు చేరుతారు. దానికి ఏది భగవద్గీతే ప్రమాణం మనకి. శ్రీకృష్ణ భగవానుడిని నమ్ముకోమని చెప్తున్నాడు. అయితే రామానుజాచార్యులు కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి, అదే విష్ణుమూర్తి యొక్క అవతారం గురించి చెప్పాడు. చిన్న కథ. అయితే ఈ చిన్న కథ ఏంటంటే, ఒక మూర్ఖపు రాజు. ఆ రాజు శైవులు. అయితే శివుడినే నమ్ముతాడు, శివుడికే పూజలు చేస్తాడు. వైష్ణవులంటే పడదు, మిక్కిలి ద్వేషం. అయితే ఒకరోజు ఏమైందంటే, శ్రీ రామానుజాచార్యులు గారు అటువైపుగా వెళ్తూ ఉన్నారు, ఆ ఊరు వైపుగా. అక్కడ విశ్రమించారు. అయితే అక్కడ వాళ్ళ సభలో రాజులు ఉంటారు కదా, సభ అనేది పెట్టుకుంటారు కదా, ఆ సభలో ఒకడు చెప్పాడు, అయ్యా నువ్వు శైవ భక్తుడు కదా, అసలు వైష్ణవుల్ని నువ్వు దగ్గరికి రానియవు కదా, సరే అయితే ఇక్కడ ఒక వైష్ణవ భక్తుడు గొప్ప విద్వాంసుడు మన ఊరి దగ్గరకు వచ్చాడు, నువ్వు ఆయన చేత కూడా శివుడే గొప్పవాడు అని చెప్పించు, అప్పుడు నీవు గొప్పవాడు అని మేము నమ్ముతాము, మేము సత్కరిస్తాము అని చెప్తారు. చెప్పగానే రాజు ఎమ్మటే భటులను పిలిచి తీసుకొని రమ్మని చెప్తాడు. అయితే ఆ రాజు ఏం చేస్తాడంటే,
మిగతా దేవుళ్ళని నమ్మే వాళ్ళందరినీ బలిపీఠం అని పెట్టి బలిపీఠంలో బలిస్తాడు. ఇప్పుడు ఈయన చేత కూడా శైవులే గొప్పవాడు అని చెప్పడానికి భటులను పంపించి తీసుకురమ్మని చెప్తారు. అయితే భటులు వెళ్తారు. భటులు వెళ్ళిన తర్వాత అక్కడ రామానుజాచార్యులు గారేమో స్నానానికి వెళ్తారు. బయట శిష్యులుంటారు. శిష్యులు చూస్తారు. శిష్యులకి అర్థమవుతది. అయితే ఒక శిష్యుడు అచ్చం రామానుజాచార్యులాగా వేషం వేసుకొని ఉండి ఆయన భటులు రాంగాల్నే నేనే రామానుజాచార్యుల్ని చెప్పండి అంటే ఇంకా ఈ ఇద్దరు శిష్యుల్ని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఈ ఇద్దరు శిష్యులు వెళ్ళారు లోపలికి రాజ్యసభకి. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ మంత్రులు అడుగుతున్నారు క్వశ్చన్‌లు. ఏంటి చెప్పు మరి ఇప్పుడు నువ్వు ఆహ్, మేము ఒక కాగితం ఇస్తాం. దాంట్లో సంతకం చేస్తావా శివుడే గొప్పవాడని అంటే ఈయన వితండవాదం చేస్తున్నాడు. శివుడు కూడా మన యొక్క ఈ ఈ దేవుడు ఎవరైతే వైష్ణవ దేవులకి ఆరాధ్య దైవం శ్రీ విష్ణుమూర్తి ఉన్నాడో ఆయన యొక్క రూపమే శివుడు కూడా. శివుడు కూడా అంత మన యొక్క సర్వాంతర్యామి అయిన శ్రీ విష్ణుమూర్తి యొక్క రూపమే అని చెప్తుంటే రాజుకి కోపం వస్తుంది. కోపం వచ్చి చివరికి వీళ్ళిద్దరి కళ్ళు పీకేసేయండి అంటే ఒకడి కళ్ళు పీకుతున్నారు. రామానుజాచార్యుల కళ్ళు ఆ రూపంలో వచ్చినాయన్ని. అయితే తర్వాత తన పక్కన ఇంకోడున్నాడు శిష్యుడు. ఆ శిష్యుడు మీరు పీకేదేంటి? ఇటువంటి మూర్ఖపు స్థానంలో ఉండటం నాకే నచ్చలేదు. నేనే పీక్కుంటా అని పెగిలించి వేస్తాడు కళ్ళు. పెగిలించి వేసిన తర్వాత రామానుజాచార్యులు అదంతా తెలుసుకొని వస్తాడు. వచ్చి తర్కవాదన చేసి ఆయన్ని ఇక ప్రసన్నం చేసుకుంటాడు ఆ రాజు తనలో ఉన్న మూర్ఖత్వాన్ని పోగొట్టుకుంటాడు. అలా రామానుజాచార్యులు ప్రతి చోట అన్ని రకాలుగా అంటే ఒకే దైవం ఒకటే. రూపాలు వేరైనా కానీ దైవం ఒకటే అనే స్థితిలో రామానుజాచార్యులు ఎప్పుడూ రామానుజాచార్యులే కాదు, రామకృష్ణ పరమహంస గాని, ఎవరైనా గాని, ఏ దేవుడైనా గాని, ఏ దైవ రూపాల్లో వచ్చిన ఈ వీరిని మామూలుగా దైవ రూపాల్లో వచ్చినటువంటి సర్వెంట్స్ అంటారు. సర్వెంట్స్ అంటే మెసెంజర్స్. మెసెంజర్స్ అంటే దైవం గురించి గొప్పగా చెప్పేవాళ్ళని అర్థం. ఓకే. మీకు గుడ్ హ్యాబిట్స్ గురించి, బ్యాడ్ హ్యాబిట్స్ గురించి అర్థమైంది గదా! మీరే నిర్ణయించుకోండి దేంట్లో ఉండాలనేది. ఇంకేమన్నా కొత్త విషయాల గురించి నేను వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.